ఈ థాలసీమియా రన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అట్లానే వైజాగ్ నగర వాసులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లానే ఈ థాలసీమియా రన్కి ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలుద్దాం అని ఆలోచనప్పుడు మాకు తట్టింది కర్ణం మల్లేశ్వరి గారు. మీ అందరికీ తెలుసు కర్ణం మల్లేశ్వరి గారి గురించి. ఆవిడ 1995లో వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ గెలుచుకున్నారు. అట్లానే 2000 సిడ్నీ ఒలింపిక్స్లో ఆవిడ వెయిట్ లిఫ్టింగ్ మెడల్ గెలుచుకుని ఒలింపిక్స్లో అది అంత ఈజీ కాదు. దానికి యు నీడ్ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, లాట్ ఆఫ్ ఎనర్జీ యూ హ్యావ్ టు పుట్ ఇన్ టు గో టు దట్ స్టేట్. అట్లాంటి క్రీడాకారి మన కర్ణం మల్లేశ్వరి గారు. ఆవిని పిలుద్దామని మా టీం మెంబర్స్ వెళ్ళినప్పుడు ఆవిడ ఒకటే అడిగారు, ఈ రన్ దేని గురించి అని. ఇంకేమీ అడగలేదు ఆవిడ. వాట్ ఈజ్ నెక్స్ట్, హౌ అబౌట్ దిస్, దాని గురించి దేని గురించి అడగకుండా ఆవిడ ఈ రన్ దేనికి మీ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తానంటే మేము ఒకటే చెప్పాం, దిస్ ఇస్ ఫార్ ద అవేర్నెస్, ప్రజలకి తెలియాలి థాలసీమియా గురించి అని చెప్పినమ్మటే ఆవిడ ఏమి అడగకుండా మమ్మల్ని నమ్మి, ట్రస్ట్ని నమ్మి ఎమ్మటే ఆవిడ ఒప్పుకున్నారు. మ్యామ్, ఐ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు అగ్రీ టు కమ్ హియర్ యాజ్ ద చీఫ్ గెస్ట్. అట్లానే మేము ముందుకెళ్ళేటప్పుడు ట్రస్ట్లో నేను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు మన ఎన్టీఆర్ ట్రస్ట్కి యూజువలీ మా మీటింగ్ రూము హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్లో ఉంది. అట్లాంటప్పుడు నేను వెళ్ళేటప్పుడు అక్కడ చాలామంది అమ్మలు చిన్న పిల్లలను పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళని అడిగేదాన్ని, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు అని. వాళ్ళు ఒకటే అనేవారు, మాకు బ్లడ్ అవసరం, మీరేమన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయగలరా, మాకు అది చాలా ఖర్చు అవుతుంది, మీరేమన్నా మందులు ఇవ్వగలరా అని. మాకు బ్లడ్ బ్యాంక్ ఉన్నా కూడా మాకు ఎప్పుడు తట్టలేదు, ఇట్లా థాలసీమియా గురించి మేము ఆలోచించలేదు. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఆ చిన్న పిల్లల్ని చూసి, వాళ్ళు ఎదుర్కొన్న బాధల్ని చూసి అక్కడి నుంచి మొదలైంది మా ట్రస్ట్కి అబౌట్ థాలసీమియా గురించి. అట్లా మేము ఆ ప్రయాణంలో మొదటి భాగంగా మన విజయవాడలో ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది జరిగింది. అందరిలాగానే ప్రతి కుటుంబంలోనూ ప్రతి వ్యవస్థలోనూ మనం ఒక కార్యక్రమం చేపట్టాలంటే లెక్కలేస్తాం. ఎంత అవుతుంది, ఏమవుతుంది, ఎంత ఇవ్వాలి, వాట్ ఈస్ ద ప్రాఫిట్స్, హౌ మచ్ విల్ గెట్, ఎంత డబ్బు మిగులుతుంది మనం ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయటానికి అని ఆ లెక్కలేసి, ఓకే వీ హ్యావ్ టు మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్. సో మనం తప్పకుండా మ్యూజికల్ నైట్ అనుకున్నాం కనుక మనం తమన్ గారిని అప్రోచ్ అవుదాం. లెటస్ సి, ఆయన ఒప్పుకుంటారో లేదో మనకి తెలీదు, బట్ లెటస్ ట్రై అని. అట్లానే మా టీం మెంబర్స్ ట్రస్ట్ తరఫున వెళ్ళి కలిసి ఆయన కూడా అందరిలానే వాట్ ఈస్ దిస్ అబౌట్, ఇది ఎందుకు మీరు చేయబడుతున్నారు, ఏం చేయబోతున్నారు అని మేము చెప్పినమ్మటే ఆయన ఒక్కటే అన్నారు, తమన్ గారు, I will do it for the thalassemia children
ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేను మీకు ఏమీ ఛార్జ్ చేయను. నేను థాలసీమియా పిల్లల కోసం నేను ఇది ఫ్రీగా మీ ట్రస్ట్కి చేస్తానని. తమన్ గారు, ఐ థ్యాంక్ యూ. మీకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఇది ఎందుకు వీళ్ళు ఒప్పుకున్నారంటే అది నాకు చాలా గర్వంగా ఉంది. మా ట్రస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా గర్వపడతారు. ఎందుకంటే ఇట్లాంటి దాతలు మా ట్రస్ట్ని నమ్మి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మాతో చేయి కలిపి ఆ భరోసా ఇచ్చి ఆ నమ్మకం ఉండి మమ్మల్ని ఇట్లాంటి కార్యక్రమాల్ని ముందుకి తీసుకెళ్ళటానికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అట్లానే మరొకసారి చాలామంది దాతలు మా ట్రస్ట్తో మాతో పాటు కలిసి ముందుకు నడుస్తున్నారు. దాంట్లో కొంతమంది దాతలు మా ట్రస్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా మందులు కానీ ఏది అవసరం ఉన్నా మేమున్నాము మీకోసం అంటూ వాళ్ళు ఎప్పుడు మా ట్రస్ట్ కోసం, మేము ఇచ్చే మీకోసం సేవా కార్యక్రమాల కోసం ఆ భరోసా పెట్టుకుని మా ట్రస్ట్ మీద మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అది చెప్పుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది. మా టీంని, మా ట్రస్ట్ని ఆ దాతలు నమ్ముతున్నారని. అట్లానే ఎన్టీఆర్ ట్రస్ట్ ఒకటే నమ్ముతుంది, మానవ సేవే మాధవ సేవ, ప్రజల్లే దేవుళ్ళని. ఎన్టీఆర్ ట్రస్ట్ కేవలం థాలసీమియానే కాదు, మేము చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం చేయబట్టి ముందుకు తీసుకెళ్తున్నాము. మా ట్రస్ట్ ద్వారా ఇప్పుడు వరకు 8 లక్షల మంది పైగా అవసరమైన రక్తాన్ని అందించటం జరిగింది. అట్లానే 15,000కు పైగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించి సంజీవిని ఫ్రీ క్లినిక్ ద్వారా లక్షలాది మందికి వైద్య సేవలు అందిస్తున్నాము. అట్లానే ఆర్థికంగా వెనుకబడున్న విద్యార్థులకు, వేలాది విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తూ వారికి ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అట్లానే స్త్రీ శక్తి కార్యక్రమం, మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆ స్త్రీ శక్తి అనే కార్యక్రమం ముందుకి తీసుకెళ్తున్నాం. వాళ్ళకి దేంట్లో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళ మీద, వాళ్ళ స్కిల్స్ మీద వాళ్ళకి ఏది నమ్మకం ఉందో అది మా స్త్రీ శక్తి ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. మేము తలపట్టే ప్రతి పని ఇది ఒక జీవితంలో వెలుగివ్వాలనే మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. అట్లానే మా ట్యాగ్ లైన్, వి వర్క్ ద టాక్. మేము ఇక్కడ చెప్పేసి ప్రామిస్ చేసి డోనర్స్ నుంచి డబ్బులు తీసుకుని వి నెవర్ డూ దట్. వి వర్క్ ద టాక్. మేము చేయగలము అది చేసి మా ట్రస్ట్ ఎప్పుడు చూపిస్తుంది. అట్లానే ఇప్పటి వరకు థాలసీమియాకి వస్తే మొన్నటికి మొన్న థాలసీమియా ఇఫోరియా మ్యూజికల్ నైట్ అప్పుడు తమన్ గారు ఆయన ఏది డొనేట్ చేశారో దాంట్లో కొంత భాగం తీసి 25 బెడ్స్ మేము కేంద్రం ఏర్పాటు చేశాము. చిన్నారులు సేవలను అందిస్తున్నాము మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా. ఎందుకంటే ఆ చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకోవాల్సింది, స్కూల్కి వెళ్ళాలి. అట్లాంటి పిల్లలు వాళ్ళ జీవితం, సగం జీవితం వాళ్ళు
ఈ బ్లడ్ బ్యాంక్కి రావటం, ట్రాన్స్ఫ్యూషన్ తీసుకోవటం, వాళ్ళు వీక్ అవ్వటం, వాళ్ళ హిమోగ్లోబిన్ ట్రాన్స్ఫ్యూషన్ తర్వాత కూడా అది తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటం కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా ఈ థాలసీమియా మేము బ్లడ్డే కాదు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, దానికి ఫిల్టర్సు, అట్లానే మందులు 4,000 నుంచి 6,000 వరకు ఖర్చు అవుతుంది. అది కూడా మా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకి తీసుకెళ్తాంది. అట్లానే మీ అందరికి కూడా నేను ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ థాలసీమియాలో మీరందరూ ఎవరెవరు భాగం ఇక్కడ ఈ రన్లో పాల్గొన్నారు మీ అందరికీ ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. చాలామంది దానం అంటే ఓకే చెక్స్ రాయటం లేకపోతే డబ్బులు ఇవ్వటం, అదే కాదు దానం అంటే. దానం అంటే రక్తదానం, విద్యాదానం, అట్లానే మన కమ్యూనిటీలో కూడా ఎవరైనా ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము ఉన్నాను, నేను ఉన్నాను నీకోసం అని పక్కన నుంచుని ఆ బాధలో మీరు పాలు పంచుకున్నప్పుడు అది కూడా ఒక్క దానం. అది చాలా బలమైంది, అది అవసరం అయినది ఒక మనిషికి ఇబ్బందిలో ఉన్నప్పుడు. So it's not only donation means not only checks, not giving money. It is telling the people, I am there for you. I will stand with you and take you forward. అదే అంటాను, ఆ భరోసా అనేది మీరు ఆ మనిషికి ఇచ్చినప్పుడు దాంట్లో ఆ మనిషి బాధపడే మనిషికి ఎంత తృప్తి, ధైర్యం ఇస్తుందో వాళ్ళ కళ్ళల్లోనే మీరు చూడగలరు. అట్లానే ఈ థాలసీమియా రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను ఇంకొకటి గుర్తు చేస్తున్నాను. మీరందరూ వేసే ప్రతి అడుగు ఈ రన్లో యు ఆర్ గివింగ్, మీరు ఇచ్చే హోప్స్ థాలసీమియాతో బాధపడుతున్న వ్యక్తులకి, ఎస్పెషలీ పిల్లలకి, దట్ నేనున్నాను నీ కోసం అనే భరోసా మీరు ఇస్తున్నారు ఈ రన్ ద్వారా. ఇదే కాదు, మనందరం కలిసి చెయ్యి కలుపుకొని మనందరం థాలసీమియా రన్లో పాల్గొని మీరు చాటి చెప్పింది ఏమనగా, నేనున్నాను, మేమందరం కలిసి వీఆర్ హియర్ ఫర్ ద పీపుల్, మేము ఇక్కడ ఉన్నాం ప్రజల కోసం. ఇబ్బంది ఎప్పుడొచ్చినా మేమందరం కలిసి మేము నడుస్తాము మన సమాజాని కోసం, మన రాష్ట్రం కోసం, మన ఆంధ్రప్రదేశ్ కోసం, మన యావత్ భారతదేశం కోసం చాటి చెప్పటానికి కూడా ఇది ఒక భాగం. సో ఐ రిక్వెస్ట్ everyone to stand up and show your solidarity, holding your hands, telling the people that I am there for you, I am there for the society, I am there for my Andhra Pradesh, and I am there for my country, India, Bharat. Bharat Mahan anedi manam eppudu marchipokoodu. And one more thing, nenu okate namutanu, as NTR Trust has, we work the talk. I believe in one thing, that is always, that is my tagline. I always believe in it. Be graceful, always be graceful, be useful, live a life with dignity, keep life simple, and be happy. So ide kaakunda నేను కోరేది ప్రజల నుంచి ఒక్కటే, మా ఎన్టీఆర్ ట్రస్ట్కే కాదు, మంచి సేవా కార్యక్రమం ఏది ఉన్నా కూడా
మన అందరం కలిసి దాంట్లో ఒక భాగం అవ్వాలని, అది చాలా కొండంత బలం ఆ సమయం అప్పుడు. సో ఇవాళ మీరందరూ ఇక్కడికి వచ్చారంటే అదే మా ట్రస్ట్కి కొండంత బలం. ఎస్, ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు, మేము ఇంకా చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం మేము ముందుకు తీసుకెళ్ళగలని. సో ఈ సభ ముగిచ్చే ముందు మరొక్కసారి దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి, దాతలకి, మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందులకి మరియు గవర్నమెంట్ ఒఫీషియల్స్కి, ఎవరెవరు దీంట్లో పాల్గొన్నారో మా టీం మెంబర్స్కి నేను ఎప్పుడు మర్చిపోనో. మా టీం లీడర్ ఉండొచ్చు, కానీ టీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము అనుకుంది ముందుకు తీసుకెళ్ళటానికి ఆ టీం చాలా అవసరం. అండ్ ఎస్పెషలీ వాలంటీర్స్, వాళ్ళు ఒక్కసారి పిలిపిస్తే మేమున్నాము మీకు అని మా ట్రస్ట్కి ఎప్పుడూ రెడీగా ఉంటారు వాలంటీర్స్. సో వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ. అండ్ ఐ థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్. Thank you so much, ma'am, and requesting please remain on stage for a few more minutes. Yeah. So yes, now I would like to